నా పేరు రంజిత అండి. నేను ఈ చుట్టుపక్కల కాలనీలో ఉంటాను. సంజయ్ గాంధీ కాలనీ మాది. సో మేము ఈ ఈ ఈ చెత్త వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఎవరు చూడు, ఏ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చూడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతమంది ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, ఒక్క రోజు వచ్చి వాళ్ళని ఇక్కడ ఉండమని మా ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది. ఎక్కడో ఉండి వచ్చి మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు. సో ఇప్పుడు ఏంది అంటే వాళ్ళు ప్రతిసారి వస్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళదే పట్టించుకుంటారు తప్ప మాది పట్టించుకోరు. అంటే వాళ్ళే ఓట్లు వేస్తున్నారా, మేము ఓట్లు వేయట్లేదా? మరి మా ఓట్లు వద్దు అంటే ఈసారి నుంచి మేము ఎవరైనా ఓట్లు వేయం. వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకే సపోర్ట్ ఉంటది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నా చూపించమనండి, వాళ్ళ ఆధార్ కార్డులు చూపించమనండి, వాళ్ళవి కరెంట్ బిల్స్ చూపించమనండి, ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరి ఆధార్ హౌస్ నంబర్స్ పైన ఉంటున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ చూపించమనండి. వాళ్ళని కరెక్ట్ ఏది ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అన్నది తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయమనండి. అంతేగాని ర్యాండమ్ గా మీ ఓట్ల కోసం వచ్చి మీరు ఏదో వాళ్ళకి వచ్చి చూసుకోవడము, వాళ్ళు మిగతా వాళ్ళకు ఇప్పుడు ఇన్ని కాలనీస్ ఉన్నాం మేము చుట్టుముట్టు. మా కాలనీస్ వాళ్ళని ఏ రోజు వచ్చి ఏమైంది ఏంది అని అడిగిన పరిస్థితి లేదు. వాళ్ళు కాల్ చేయగానే మటుకు 5 నిమిషాల్లో వచ్చి మీరు వచ్చి వెళ్ళిపోతారు. మీరు తీసుకెళ్లి మీరు మీకు అంత ప్రాబ్లం ఉంటే మరి మీరు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్లి గుడిసెలను పెట్టుకోండి. మా ప్రాబ్లం ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. అంతేగాని మీరు ఎక్కడో ఉండి వర్షాకాలం వస్తే మేము అసలు నిల్చోలేకపోతాం. మేము ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతాము. మేము డోర్లు వేసేసుకొని కూర్చుంటాము. మా ఇంట్లో మేము డోర్లు వేసుకొని కూర్చోవాలా? వాళ్ళేమో అసలు జంతువులను పెంచుతున్నారు. కుక్కలు, ఇంటింటికి 2 కుక్కలు, 3 కుక్కలు, కోళ్లు, అవి చనిపోతే తీసుకొచ్చి ఇక్కడే పడేస్తారు. నైట్ కి వైర్లు కాలుస్తారు. ఆ స్మెల్ కి, పొల్యూషన్ కి మా పిల్లలకు మేము ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం మాకు తెలుసు. మేము ప్రతిసారి అసలు హాస్పిటల్స్ కి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం అన్నది ఆ ప్రాబ్లం మాకు తెలుసు. ఎక్కడో ఉండి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు మాట్లాడడం కాదు. ఇక్కడ వచ్చి అంత ధైర్యం ఉంటే ఇక్కడ వచ్చి ఉండి ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేయమని చెప్పండి. ఇక్కడ ఉండి ఒక రోజు ఉంటే తెలుస్తుంది. రమ్మనండి, మా ఇంట్లో ఉంటారు, ఓ రోజు ఉండి చూస్తారు మేము ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నది. థ్యాంక్ యూ అండి. వందల సంవత్సరాల నుంచి దాసాల మధ్య ఇక్కడ ఉంది, కానీ ఇప్పట్లోనే మేము సరైన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనందరిది ఇంతకుముందు మేము దేవాలయం పక్క కూడా చెట్లు నాటామండి. చూడండి, కావాలనుకుంటే ఆ చెట్లను కూడా బీకేసి అక్కడ పార్కింగ్ చేసి అక్కడ దేవాలయ స్థలం కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి ఇది కూడా ఇబ్బంది అవుతుంది, భక్తులు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి చెత్త చెదారం కూడా తీసేసి